హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బుగ్గ హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి. సో దానికోసం అయితే ముందు హ్యాండ్స్ అయితే పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే మనకి తర్వాత ఈజీగా అయితే హ్యాండ్స్ అనేవి కొల్ మెజర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అండి, ప్లస్ ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచులు అండి. సో ఈ మెథడ్లో కట్ చేసుకుంటే నార్మల్ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది 2.5 ఇంచులకు తీసుకోవాలి. ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి అయితే ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ విడ్త్ అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ పెట్టుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. సో ఇలా స్ట్రైట్గా అయితే టేప్తో అయితే 9 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి, ప్లస్ ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం షోల్డర్ విడ్త్ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే ఇలా కొంచెం డౌన్ చేసుకుంటూ అయితే మనము హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసుకోవాలి. సో ఇలా తీసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో అక్కడ నుంచి అయితే ఒక 1/2 ఇంచ్ లోతు మనం ఫస్ట్ అయితే తీసుకున్నాం కదా పైన, దానికి కింద ఒక 1/2 ఇంచ్ లోతు అయితే మనము హ్యాండ్ లోతు అనేది తీసుకోవాలి. ఇలా ఇది హ్యాండ్ లెంత్ వచ్చేసి హ్యాండ్ లోతు వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా, ఈ 1/2 ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ తీసుకున్నా మనకి బాడీ హ్యాండ్ అనేది లాగినట్టు ఉంటుంది, తక్కువ తీసుకుంటే ఏమో ముడత వస్తుంది. సో ఏ సైజు వరకు అయినా కూడా 1/2 ఇంచ్ అనేది సరిపోతుందండి. సో ఇక్కడ 2 సీజర్స్ ఉన్నాయి ఏంటి అని అనుకోకండి. పేపర్ కటింగ్కు వేరే సీజర్ యూజ్ చేస్తాను, క్లాత్ కటింగ్కి వేరే సీజర్ అయితే యూజ్ చేస్తాను. సో ఇది అయితే పాత సీజర్ అనేసి పేపర్ కటింగ్కి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ షోల్డర్ పైన అయితే మిడిల్ మార్కింగ్ అయితే కంపల్సరీగా చిన్న టక్ అయితే పెట్టుకోవాలి. సో ఇటు సైడ్ ఏమో లోతు ఫ్రంట్ సైడ్ వస్తుందండి, మనకి లోతు తీసుకునేదేమో ఫ్రంట్ సైడ్కి వస్తుంది, వన్ సైడ్ ఏమో నార్మల్గా ఉంటుంది, అదేమో బ్యాక్ సైడ్ వస్తుంది. సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనమైతే చూసుకోవాలండి. సో ఇలా చేసుకుంటే హ్యాండ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది, ఎక్కడ కూడా చిన్న ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ లోతు అనేది డిఫరెన్స్ కనబడుతుంది కదండి. సో ఇలా క్రాస్ పీస్ అయితే కంపల్సరీగా చూడండి, ఇలా వస్తే అయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయినట్టే. సో ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ బ్లౌజ్ కట్ చేయగా మనకి ఎంత విడ్త్ ఉందో అంత విడ్త్తో అయితే లైనింగ్ అండ్ ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకున్నాను. దీన్ని అయితే మెజర్ చేయలేదండి. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ ఇది. సో దీంతో అయితే నేను ఇప్పుడు లేయర్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాను. సో ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా వేసి అయితే మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది అయితే లైనింగ్ అండి. సో ఒక సైడ్ పార్ట్ అయితే కట్ చేశాను. సో ఇక్కడ మిగిలిన లైనింగ్కి కూడా నేను లైనింగ్ హ్యాండ్ అనేది సరిపోదు అనేసి అయితే ఫుల్గా కటింగ్ చేయలేదు. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటాం కదండి. సో ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే నేను 1 హ్యాండ్కే ఉంచేసుకున్నాను, దాన్ని అయితే మెజర్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న ఈ స్ట్రైట్ పీస్ని మనకి ఇది అయితే ఫుల్ క్రేప్ అండి, ఫుల్ క్రేప్ క్లాత్ కాబట్టి చాలా స్మూత్గా ఉండి మనకు క్లాత్ అనేది జారిపోతుంది కదా. సో ఇలా 4 సైడ్స్ అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ముడతలు లేకుండా అయితే 4 సైడ్స్ అయితే మనము ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే మనకి ప్రిల్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఇలా సైడ్కి అయితే క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసేస్తాను. సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు అండి, దాంతో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇలా దీనికి అయితే మిడిల్లో ఒక ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. సో నేను అయితే ఇక్కడి వరకు సరిపోతుంది అని అయితే ప్రిల్ అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ప్రిల్స్ పెట్టుకుందామండి.
సైడ్కి లైనింగ్ ఉంది కాబట్టి మనకి క్లాత్ అనేది సో సైజు అనేది సరిపోకుంటే మనకి సైడ్కి క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అదైతే మనకి చేతి కిందకే వెళ్ళిపోతుంది కాబట్టి నేనైతే ఇక్కడ నుంచి అయితే ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. మనకి చేతికి పైన బుగ్గ రావాలి కాబట్టి ఆ బుగ్గ వచ్చేటట్టు అయితే ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. సో మీకు అయితే ఇంకా క్లాత్ ఎక్కువగా ఉంది అంటే చేతి చుట్టూ ప్రిల్స్ వచ్చేటట్టు అయితే మనకి పెట్టుకోవచ్చండి. సో నాకు ఇక్కడ కొంచెం సైజు ఎక్కువ సైజు హ్యాండే కాబట్టి ఓన్లీ ఫ్రంట్ సైడ్ వచ్చేటైతే ఇలా ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ ఉంటే కూడా క్లాత్ అనేది జారిపోతుంది. అందుకే ఇలా మనకి ప్రిల్స్ అనేవి సెట్ చేసుకొని పైనుండి అయితే హ్యాండ్ పెట్టుకొని మళ్ళీ మనకి కొంచెం ఫుట్ అనేది పైకి లేపుకొని ప్రిల్స్ కుట్టుకుంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. సో ఇలా అయితే వేసేస్తున్నాను ప్రిల్స్. చూసారు కదండి, పైన వైపుకి ప్రిల్స్ స్టిచ్చింగ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు కింది వైపుకి మనము పైన ప్రిల్స్ అనేవి రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకున్నామండి. కింద ప్రిల్స్ అనేవి లెఫ్ట్ సైడ్కి అంటే ఆపోజిట్ పైన పెట్టుకున్న ప్రిల్స్కి కింద ప్రిల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని అయితే మనము ప్రిల్స్ కదలకుండా దానిపై నుండి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి బుగ్గలాగా పైకి లేచి ఉంటాయండి. స్టిప్ క్లాత్ అయితేనేమో లైనింగ్కి అవసరం లేదు ప్రిల్స్. ఇది లూజ్ క్లాత్ కాబట్టి కంపల్సరీ లైనింగ్తో కలిపి మనం ప్రిల్స్ అనేవి వేసుకుంటే మనకి ఇలా బుగ్గలాగా అయితే పైకి లేచి ఉంటాయి. ఓన్లీ లైనింగ్ వేస్తేనైతే మనకి క్లాత్ అనేది పడిపోయినట్టు ఉంటుంది. సో ఇది అయితే మెత్తటి క్లాత్ కాబట్టి లైనింగ్తో వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడైతే పైన ఒక డైరెక్షన్లో కింద ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ప్రిల్స్ అయితే వేసుకుంటే బుగ్గలాగా వస్తుంది. చూడండి, ఇలా అయితే మనము హ్యాండ్ బ్లౌజ్ వేసుకుంటే అయితే ఇలా బుగ్గలాగా వస్తుంది. సో ఇప్పుడు ముందు మనం పేపర్ కటింగ్ అనేది చేసుకుందాం కదా. సో చూసారు కదండి, నేను ముందే చెప్పాను ఇక్కడ అయితే క్లాత్ అనేది సరిపోలేదు. సో ఇక్కడ ఒక ప్రిల్ విప్పుకున్నా సరిపోతుంది అని సరిపోదు అని అనుకుంటున్నాను. సో విప్ అయితే చూద్దామండి. సో మనము ముందే తొందరపడకుండా కొంచెం ఆలోచించి అనేది వేసుకుంటే వర్క్ అనేది నీట్గా అయిపోతుంది. సో ఇప్పుడైతే అటొక్కటి ఇటొక్కటి అయితే పైన కింద అయితే 2 ప్రిల్స్ అయితే విప్పేస్తున్నానండి. విప్పిన తర్వాత మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందా కాదా అని చూసుకొని అయితే సైడ్కి జాయింట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. సో క్లాత్ అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే పర్లేదు. సో పైన అయితే విప్పాను కదండి, ఎప్పుడైతే క్లాత్ వేస్తానో నాకు అయినా సైడ్కి జాయింటింగ్ అయితే పడుతుంది. సో నేనైతే సైడ్కి జాయింటింగ్ అయితే వేసుకుంటానండి. ఇంకో హ్యాండ్కి అయితే జాయింటింగ్ అనేది వేసుకొని అయితే ప్రిల్స్ పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ ఇంతకుముందు అయితే నేను మెయిన్ క్లాత్ జాయిన్ చేసినప్పుడు అయితే సైడ్కి అయితే లైనింగ్ ఉంది. సో ఈ లైనింగ్కు అయితే ఇలా మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసి రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా 2 హ్యాండ్స్కి అయితే 4 సైడ్స్ అయితే జాయింటింగ్ అనేది వేసుకోవాలి. సో 1 సైడ్ అయితే మనము జాయింటింగ్ అనేది వేసుకోవద్దండి. ఇలా కుట్టేసి దానిపై నుండి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి క్లాత్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. సో ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే మనకి క్లాత్ కదలకుండా ఉంటుంది. కంపల్సరిగా మనము ఏది జాయిన్ చేసుకున్నా పైనుండి కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇప్పుడైతే ప్రిల్స్ అయితే పెట్టేస్తానండి. 2 సైడ్స్ జాయింటింగ్ వేసుకోవాలి, 1 సైడ్ అయితే వేసుకోకూడదు. 2 సైడ్స్ జాయింటింగ్ వేసుకుంటేనే మనకి జాయింటింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో నేనైతే 2 సైడ్స్ వేసాను, కానీ ఇక్కడైతే చూపించలేదు. సో ఇక్కడైతే ప్రిల్స్ పెట్టేస్తున్నానండి. ఇలా మనకి హాఫ్ ఇంచ్ ఒక ఫ్రిల్ అయితే 1 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది. సో
అలవాటు ఉన్న వాళ్ళేమో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కొంచెం కొత్తగా కుట్టే వాళ్ళు అయితే 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఫ్రిల్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అన్ని ఫ్రిల్స్ సేమ్ సైజులో రావాలి. అలా వస్తేనే మనకి ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయి. సో ఇక్కడ నేనైతే ఇలా ఒక చిన్న నీడిల్తో అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకొని ఇలా చేతిని దానిపైనే పెట్టేసి అయితే మనము స్టిచ్చింగ్ వేసుకుంటే ఫ్రిల్స్ అనేవి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఫ్రిల్స్ అనేవి వేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. సేమ్ ఇలాగే సెకండ్ వైపుకి కూడా మనము ఫ్రిల్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు చూసారు కదండి, ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా ఇంతకుముందు చెప్పినట్టు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మనము ఫ్రిల్స్ అనేవి కుట్టేసుకోవాలి. మరి దగ్గరికి రానియకూడదండి. పైన ఉన్న ఫ్రిల్కి కింద స్ట్రైట్గా ఆపోజిట్గా వచ్చేటట్టు అయితే వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చేతిని అయితే దానిపైన పెట్టేసుకొని అయితే కుట్టుకోవాలండి. ఒక కుట్ట ఫ్రిల్స్ కదలకుండా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. సో చూసారు కదండి, చేయి తీస్తే చాలు క్లాత్ అయితే జరిగిపోతుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు పేపర్ కటింగ్ అయితే చేసుకున్నాం కదా. సో సారీ అండి, ఇలా పేపర్ కటింగ్ ఉంది కదా. సో మనకి సైడ్కి అయితే సరిపోయింది. ఇప్పుడు కింద ఉన్న క్లాత్ అయితే దానికి అయితే హెమ్మింగ్ చేసుకోవాలండి. కింద కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది కదా, ఒక స్ట్రైట్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని అయితే తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకొని అయితే పైపింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనం జాయిన్ చేసుకున్న క్లాత్ని అయితే ఇలా రివర్స్ మనము నార్మల్ థ్రెడ్ క్లాత్తో పైపింగ్ ఎలా చేసుకుంటామో అలా పైపింగ్ అయితే చేసుకోవాలండి. సో పైపింగ్ ఎంతవరకు కనబడుతుందో అంతే మనము ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అయితే ఒక కుట్టు వేసాను. పైన అయితే క్లాత్ను రివర్స్ చేసుకున్న దాన్ని అయితే హిమ్మింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ అయితే మనకి బుగ్గ చేతులు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పేపర్ ఉంది కదండి, ఆ పేపర్ని అయితే ఈ క్లాత్ పైన కరెక్ట్గా సెట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా క్లాత్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా అయితే పేపర్ ఎలా ఉందో అలా అయితే పేపర్కు తగ్గట్టుగా మనం పిన్స్ అయితే సెట్ చేసుకోవాలి. పిన్స్ సెట్ చేసుకొని అయితే మనకి ఆ పైన ఉంది కుట్టు ఉంది కదా అండ్ కర్వ్ అనేది ఉంది కదా, సో పేపర్ పైన స్టిచ్ పడకుండా పేపర్ పైన నుంచి అయితే మనము స్టిచ్ పడేటట్టు సో క్లాత్ పైన నుండి అయితే కుట్టు వేసుకోవాలి. సో ఇలా కుట్టు వేసుకుంటే అయితే మనకి హ్యాండ్ షేప్ అయితే వచ్చేసిందండి. ఆ పిన్స్ తీసేసి మనము హ్యాండ్ షేప్ కోసం అయితే ఎక్కడ అయితే కుట్టు వేసేసుకున్నామో అక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనము కటింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అయితే వచ్చేసింది. సో అలాగే సెకండ్ హ్యాండ్కి కూడా మనము స్టిచ్చింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ని ఎలా రెడీ చేసుకున్నామో సెకండ్ హ్యాండ్ని కూడా మనం రెడీ అయితే చేసుకోవాలండి. సో నాకైతే ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే సరిపోయింది. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేసాను. సో చూసారు కదండి, బుగ్గ అయితే రెడీ అయిపోయింది. సో టోటల్లీ కంప్లీట్ అయిపోయినాక అయితే మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ అయితే 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయండి. సో దీనికి కూడా ఇలా ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో నేను ఫస్ట్ సగం హ్యాండ్ స్టిచ్చింగ్ చేసి దానికి సైడ్ జాయింటింగ్ అనేది పడుతుందని చెప్పాను కదా. సో ఇప్పుడైతే అది కూడా కంప్లీట్ చేసి అయితే ఇక్కడ చూపిస్తున్నాను.
సో ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే సేమ్ వచ్చాయి. సో ఈ బుగ్గ చేతులు అయినా కూడా మనకి ఒక షోల్డర్ పైనే బుగ్గ అనేది ఉంటుంది కాబట్టి సైడ్కి అయితే కొంచెం మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఈ కింద ఉన్న పైపింగ్ క్లాత్ అయితే హిమ్మింగ్ చేసుకోవాలండి. మళ్ళీ సెకండ్ కుట్టు లాంటిది ఏమి వేసుకోకూడదు. ఇక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ అయితే ఉందనేసి కటింగ్ అయితే చేసేస్తున్నా. మనకి స్టిప్ క్లాత్ అయితే ప్రిల్స్ అనేవి చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడైతే లోతు తీసుకోవాలి. మనము ఇలా లోతు అయితే తీసుకుంటాం కదండి. సో ఇక్కడ మళ్ళీ మనము ఈ క్లాత్ అనేది కటింగ్ చేస్తే మనకి ఫ్రిల్స్ అనేవి అటు ఇటు అయిపోతాయి. కాబట్టి నేను బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను. సో దీనికే డైరెక్ట్ మనము ఈ క్లాత్ని అయితే చూడండి, ఇది హ్యాండ్ మిడిల్ అండ్ షోల్డర్ మిడిల్ 2 సేమ్ ప్లేస్లో పెట్టేసుకొని ఇలా అయితే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మనకి రైట్ సైడ్ అయితే వస్తుంది, ఫ్రంట్ సైడ్ అయితే మనకి లోతు అనేది వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఇది అయితే బ్యాక్ సైడ్ అండి. ఇలా బ్యాక్ సైడ్ అయితే నార్మల్గానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత మనకి డబుల్ కుట్టు అనేది వేసేసుకుంటాం కదా. సో ఇప్పుడైతే క్లాత్ని ఇలా తిరిగేసి ఈ డబుల్ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సో మిడిల్ వరకు వచ్చే వరకు ఇలా స్ట్రైట్గా అయితే డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మిడిల్ పైకి వచ్చిన తర్వాత చూడండి, ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి ఫ్రంట్ అయితే వస్తుంది కదా. సో ఇలా ఫ్రంట్ మనకి లోతు అనేది ఇలా అయితే తీసేసుకుంటాం కదండి. నేను ఇక్కడ మనం లోతు ఎంతవరకు తీసుకుంటామో అంత క్లాత్ అయితే అలా బయటికి ఉంచేసేయాలి. సో ఇలా బయటికి ఉంచేసి అయితే మనము ఆల్రెడీ ఫ్రంట్ బాడీ పార్ట్కి అయితే లోతు తీసేసాం కదా. సో బాడీ పార్ట్ను కరెక్ట్గానే కుట్టేసుకుంటూ ఓన్లీ హ్యాండ్ క్లాత్ని మాత్రమే కొంచెం బయటికి పెట్టుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నాకు బాడీ పార్ట్ కంటే హ్యాండ్ చూడండి, ఇక్కడ లోతు షేప్ అయితే వచ్చేసింది కదా. మనము ఇంతకుముందు పేపర్ ఎలా కటింగ్ చేసుకున్నామో ఇక్కడైతే షేప్ అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే లోతు అయితే కరెక్ట్ సెట్ అయిపోయిందండి. సో మీరు కూడా హ్యాండ్స్కి కానీ ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీయడం మర్చిపోయారు అని అనుకోండి, ఇలా డైరెక్ట్గా కొంచెం సెట్ చేసుకుంటూ కుట్టేసుకుంటే మనకి కటింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అలాగే ఇక్కడ సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేస్తాను. సో చూసారు కదండి, నా వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా హ్యాండ్కి అయితే మిడిల్లో జాయింట్ మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇలా అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడైతే బ్లౌజు టోటల్లీ కంప్లీట్ అయిపోయినాక అయితే చూపిస్తాను. సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ అయితే ఇంతకు ముందు చెప్పిన విధంగా అయితే నేను జాయింటింగ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ హ్యాండ్ అనేది పైకి వచ్చేసింది కాబట్టి బాడీ పార్ట్ని లోపలికి అనుకుంటూ అయితే హ్యాండ్ని పైకి అనుకుంటూ ఇలా జాయింటింగ్ అయితే చేశానండి. సో చాలా ఈజీగా అయితే మనము ఎలాంటి వర్క్ బ్లౌజ్ అయినా డిజైనరీ బ్లౌజ్ అయినా కూడా కొంచెం ఓపికతో అయితే కుట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎంత హెవీ డిజైన్ అయినా, ఎంత మెత్తటి క్లాత్ అయినా కూడా మన ఓపిక మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. మిషన్ టేబుల్ మీదే క్లాత్ ఆగడం లేదండి. సో బ్లౌజు కుట్టడానికి అయితే చాలా కష్టపడ్డాను. సో అలాగే నాకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది. సో ఇక్కడైతే డబుల్ స్టిచ్చింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి. చూసారు కదండి, బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సైడ్ జాయింటింగ్ వేసేసాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే వీడియో కట్ చేసేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, ఇది అయితే మనకి ఎక్స్ట్రా లోతు అనేదండి. చూసారు కదా, షేప్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హిమ్మింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో హిమ్మింగ్ పైన కూడా కుట్టు వేసుకుంటే నీట్గానే ఉంటుంది, కానీ హిమ్మింగ్ చేసేసుకుందామని సో ఇక్కడ సైడ్ జాయింటింగ్ అనేది చేశానండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, హ్యాండ్స్కి క్లాత్ తక్కువైంది, బాడీకి క్లాత్ కొంచెం మిగిలిపోయింది అనేసి. సో అదైతే ఇక్కడ మిగిలిపోయింది, కటింగ్ అయితే చేశాను. సో ఇక్కడ అయితే చూడండి, వెయిటింగ్
చూడండి ఇక్కడ చంక భాగం దగ్గర అయితే కరెక్ట్గా వచ్చేసింది, కొంచెం జాయింటింగ్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి, బుగ్గ కూడా నీట్గా వచ్చింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ సూపర్ వచ్చింది. సో ఇలాంటి ఈజీ డిజైన్స్ కోసం అయితే నా ఛానల్ని అయితే తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్